హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అభిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మ్యాథ్స్ 1Bలో ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ చూస్తున్నాము. సరళ రేఖ యుగ్మాలు. ఇందులో థీరమ్స్ మనకు వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు ఐపీకి అయితే 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 1 ఫర్ థీరం, 1 ఫర్ ప్రాబ్లం. సో ఇప్పుడు నేను చెప్పేటంటివి ఏంటి, 4 థీరమ్స్ ఉంటాయి. 4 థీరమ్స్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఐపీ ఎగ్జామ్కి వస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్. చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద టఫ్ ఏం అనిపించవు. సో చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అంటే రెండు సరళ రేఖల ఫెయిర్ ఆఫ్ టూ స్ట్రెయిట్ లైన్స్. టూ స్ట్రెయిట్ లైన్స్ ఏమనుకోవచ్చు మనము, L1x ప్లస్ M1y ప్లస్ N1 అండ్ L2x ప్లస్ M2y ప్లస్ N2. ఇవి రెండు సరళ రేఖలు అనుకుందాం. వీటి యొక్క యుగ్మం ఈజ్ నథింగ్ బట్ లబ్ధం. L1x ప్లస్ M1y ప్లస్ N1 ఇంటూ L2x ప్లస్ M2y ప్లస్ N2. దీన్ని సరళ రేఖ యుగ్మం అంటాం. అంటే రెండు సరళ రేఖల్ని తీసుకొని వాటిని లబ్ధం చేస్తే వచ్చేదే మనకి సరళ రేఖ యుగ్మం. ఓకే, if we product the two straight lines or we multiply the two straight lines, then the result is pair of straight line. ఓకే, అంటే ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. ఫెయిర్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఫెయిర్ అంటే ఏంటి, రెండు అని అర్థం. అవునా, ఫెయిర్ అంటే రెండు అని అర్థం. ఆ రెండు ఏంటి, స్ట్రెయిట్ లైన్స్. వాటి యొక్క ప్రొడక్ట్ మనకు ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అవుతుంది. ఓకే, సో వీటి యొక్క లబ్ధాన్ని మనం ఇలాగే తీసుకోం కదా. సో ఎలా డినోట్ చేస్తామంటే ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. అంటే వీటిని లబ్ధం చేసి మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఇది. ఓకే, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అని కూడా అంటాం దీన్ని. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. ఓకే, అంటే ప్రామాణిక రూపం, సరళ రేఖ యుగ్మం యొక్క ప్రామాణిక రూపం అంటాం. ప్రామాణిక రూపం, తెలుగులో అయితే ప్రామాణిక రూపం అని అంటాం. ఈ సరళ రేఖ యుగ్మం అనేది హోమోజీనియస్ పార్ట్ వరకే ఉంటే దాని యొక్క సరళ రేఖలు ఎలా ఉంటాయంటే మనకి L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y. n అనేది ఉండదు, స్థిరాంకం ఉండదు ఇక్కడ. N1 N2 అనేది ఉండదు. అంటే ఎలా హోమోజీనియస్ పార్ట్ అంటే తెలుసు కదా మనకు, హైయెస్ట్ పవర్ ఉండేది, ఈక్వల్ పవర్ ఉండేది పార్ట్ కాడికి. సో ax² ప్లస్ 2hxy ప్లస్ by². ఇది హోమోజీనియస్ పార్ట్ యొక్క సరళ రేఖ యుగ్మ సమీకరణం అవుతుంది. మనం ఎక్కువగా థీరమ్స్లో యూస్ చేసేది ఏదంటే ఇది. ఓకే, ఒక థీరంలో మనం ఇది యూస్ చేస్తాము, కానీ మ్యాక్సిమం 3 థీరమ్స్లో మనం ఇదే యూస్ చేస్తాం. ఓకే, ఇదేంటి, ప్రామాణిక రూపం, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ హోమోజీనియస్ పార్ట్. హోమోజీనియస్ పార్ట్ అంటే పవర్, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత 2, ఇక్కడ 1 ప్లస్ 1 అంటే 2, ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ పవర్ 0. సో హోమోజీనియస్ పార్ట్ అనేది హైయెస్ట్ పవర్ 2 వరకు తీసుకుంటాం, అంటే 3 వచ్చేస్తాయి మనకి. ఇది హోమోజీనియస్ పార్ట్ అని అంటాం. అదే సపోజ్ ax ప్లస్ by ప్లస్ c = 0లో హోమోజీనియస్ పార్ట్ ఏమవుతుంది, 2 అవుతాయి. దీని పవర్ హైయెస్ట్ పవర్ 1, అది ఈ రెండింటికే ఉంది, కాబట్టి ఈ 2 మనకు హోమోజీనియస్ పార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ థీరమ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ థీరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఇఫ్ ద ఈక్వేషన్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² = 0 represents a pair of straight lines, then show that the angle theta between the lines is given by cos theta = modulus of a plus b by root of a minus b whole square plus 4h². తెలుగులో అయితే
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఒక సరళ రేఖ మనం సూచిస్తుంది అనుకుందాం. అప్పుడు వాటి మధ్య కోణం టీటా అయితే కాస్ టీటా ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ a ప్లస్ b బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. అంటే ఒక సరళ రేఖ యుగ్మం ఈ సరళ హోమోజీనియస్ ఫార్ములా ఇచ్చారు చూడండి. ఈ సరళ రేఖ యుగ్మం యొక్క కోణం మధ్య కోణం. సరళ రేఖ యుగ్మం అంటే ఎలా ఉంటుంది, మనకి రెండు రేఖలు కదా. ఇది సపోజ్ L1 అనే రేఖ అనుకుందాం, ఇది L2 అనే రేఖ అనుకుందాం. సరళ రేఖ యుగ్మం అంటే ఏంటి, రెండు రేఖల లబ్ధం ప్రొడక్ట్, వాటికి ఒక కోణం అనేది మేక్ చేస్తుంది కదా. అంటే ఈ రెండింటి యొక్క మధ్య కోణం అనేది ఉంటుంది కదా, ఆ కోణం ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఇది. ఓకే, సో ఇప్పుడు ఆ రేఖలు తీసుకుందాం. ఒకటి L1x ప్లస్ M1y, ఇది L1 అనే రేఖ అనుకుందాం. అలాగే L2 అనే రేఖ ఏంటి, L2x ప్లస్ M2y, ఇక్కడ స్మాల్ l తీసుకుందాం. ఓకే, ఇలా రెండు రేఖలు తీసుకుందాం. వీటి యొక్క యుగ్మం మనకేమవుతుంది, ఇది అవుతుంది, అవునా. దట్ మీన్స్ L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. సో ఇప్పుడు మనము a 2h b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ L1xతో రెండింటిని మల్టిప్లై చేస్తే L1 L2 x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి విన్నట్టయితే ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, L1 L2 x, ఇక్కడ x ఉంది, x స్క్వేర్ ప్లస్ ఇప్పుడు L1x ఇంటూ M2y, L1 M2, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, xy ప్లస్ M1yతో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. M1 L2 xy, L2 M1 xy, ఇక్కడ L2 తీసుకుందాం, M1 xy. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే M1 M2 y ఉంది కాబట్టి y స్క్వేర్ ప్లస్ M1 M2 y స్క్వేర్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. సో L1 L2 x స్క్వేర్ ప్లస్ xy మనకి ఇక్కడుంది, ఇక్కడుంది, కామన్ తీస్తున్నాం. ఇక్కడ L1 M2 అవుతుంది, L2 M1 అవుతుంది, ప్లస్ M1 M2 y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. నౌ కంపేర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x స్క్వేర్, xy అండ్ b స్క్వేర్. కంపేర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x స్క్వేర్, xy అండ్ y స్క్వేర్. ఓకే, ఇరువైపులా x స్క్వేర్ కామా xy కామా y స్క్వేర్ గుణకాలను పోల్చగా పోలిస్తే మనకేమవుతుంది చూడండి. a అనేది ఇక్కడ x స్క్వేర్ గుణకం ఎంత, a, ఇక్కడ x స్క్వేర్ గుణకం L1 L2కి సమానం అవుతుంది. అలాగే 2h, ఇక్కడ xy గుణకం 2h కదా, 2h, ఇక్కడ xy గుణకం ఏంటి, L1 M2 ప్లస్ L2 M1, L1 M2 ప్లస్ L2 M1. అలాగే ఇక్కడ y స్క్వేర్ గుణకం b కదా, ఇక్కడ y స్క్వేర్ గుణకం M1 M2. సో b ఈక్వల్ టు M1 M2. ఓకే, సో ఈ 3 వాల్యూస్ కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ని మనము థీరంలో యూస్ చేసుకుంటాం. అంటే ఈ వాల్యూస్ యూస్ చేసుకొని మనం థీరంని సాల్వ్ చేస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ ఇచ్చినటువంటి రేఖలు మనకి L1 L2 ఉన్నాయిగా, వీటిని 1 అనుకుందాం. 1 2
సో L1 కామ L2 రేఖల మధ్య కోణం θ అయితే cos θ ఈక్వల్ టు మనకు రెండు రేఖల మధ్య కోణం అంటే ఏమవుతుంది, L1 L2 ప్లస్ M1 M2 బై L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. అవునా? సో L1 L2 ప్లస్ M1 M2 బై L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది అనేది పైన మనకి మోడ్లెస్ ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు మోడ్లెస్ L1 L2 ప్లస్ M1 M2 కింద స్క్వేర్ రూట్ ఉంటుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ బై ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుందో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ L2 స్క్వేర్, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్తో M2 స్క్వేర్ అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్, M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్, M1 స్క్వేర్ M2 స్క్వేర్. ఇదే వాల్యూ నేను ఇక్కడ రాస్తాను. ఓకే, L1 L2 ప్లస్ M1 M2 రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైంది మనకి, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ అయింది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. L1 L2 ప్లస్ M1 M2 బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ L2 స్క్వేర్ని L1 L2 హోల్ స్క్వేర్ రాద్దాం ప్లస్ దీని L1 M2 హోల్ స్క్వేర్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ రాద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే L1 L2 ప్లస్ M1 M2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్లస్ 2L1 L2 M1 M2 అలాగే మైనస్ 2L1 L2 M1 M2 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే 2L1 L2 M1 M2ని ప్లస్ మైనస్ చేస్తున్నా. చేస్తే రెండు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మనకి ఇదే ఉంటుంది కదా, రిమైనింగ్ పార్టే ఉంటుంది కదా. సో దానికోసం నాకు ఎలాంటి నష్టం లేకుండా నేను ప్లస్ చేస్తున్నాను, మైనస్ చేస్తున్నాను. సేమ్ వాల్యూని చేయొచ్చు కదా, మనం ఇలా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. మ్యాథ్స్లో మనకు అవసరంతో యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఇదే ఉంటుంది. కాబట్టి నాకు ఎలాంటి నష్టం లేకుండా నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, సో mod L1 L2 ప్లస్ M1 M2 బై రూట్ ఆఫ్ L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 తీసుకుంటున్నా ఇక్కడ M1 M2 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2 ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈ రెండు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ రెండు L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ 2L1 ఇక్కడ L1 M2 ఉంది కాబట్టి L1 M2 రాస్తున్నా. ఫస్ట్ ఏం నష్టం లేదుగా, మల్టిప్లై కాబట్టి. నెక్స్ట్ L2 M1 రాస్తున్నా. సో ఇక్కడ నేను ఎందుకు రాసుకున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. దీని మొత్తాన్ని A, దీని మొత్తాన్ని B, ఇది AB అవుతుంది. అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. అప్పుడు ఏమవుతుంది, A మైనస్ B హోల్ స్క్వేర్. అవునా? సో మోడ్లెస్ L1 L2 ప్లస్ M1 M2 బై రూట్ ఆఫ్ L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేసి ఇదే వస్తుంది కదా, ఇదే వస్తుంది. L1 L2 స్క్వేర్ ప్లస్ M1 M2 స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2 వస్తుంది. కాబట్టి నో ప్రాబ్లం. ప్లస్
L1M2 హోల్ స్క్వేర్ అంటే ఇది మొత్తం ఏ అనుకో, ఇది మొత్తం బి అనుకో, ఇది 2AB లాగా ఉంది కదా, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2AB. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే L1M2 ప్లస్ L2M1 హోల్ స్క్వేర్. ఓకే, దీని మొత్తానికి స్క్వేర్ రూట్. ఇది అర్థమైంది కదా అందరికీ. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది, అలాగే రాసినాం. కానీ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 నుంచి మనకి చూడండి, ఈక్వేషన్ 1 అనుకుందాం దీన్ని. 1 నుంచి L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి. ఓకే, సో L1 L2 ప్లస్లో ఏం రాస్తాము, ఏ, M1 M2 అంటే బి బై రూట్ L1 L2 అంటే ఏ మైనస్ M1 M2 అంటే బి హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 L2 M2. L1 M2 ప్లస్ L2 M1 అంటే ఇక్కడ L2 M1 L2 M1 అంటే 2H అంటే 2H హోల్ స్క్వేర్ వస్తుంది, అంతే కదా, 2H సిన్స్ ఫ్రమ్ 1. సో దట్ ఈక్వల్ టు modulus of a plus b by square root of a minus b whole square plus 2 square అంటే 4h square వచ్చింది కదా మనకి. cos theta అనేది modulus of a plus b by root a minus b whole square plus 4h square. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ థీరం. షో దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ a point alpha comma beta to the pair of straight lines ax square plus 2hxy plus by square equal to 0 is a alpha square plus 2h alpha beta plus b beta square by square root of a minus b whole square plus 4h square. ఇదే తెలుగులో చూడండి. ax square plus 2hxy plus by square equal to 0 అనే రేఖాయుగ్మం నుంచి ఆల్ఫా కామా బీటా అనే బిందువుకు లంబ దూరాల లబ్ధం మనం ఇదని నిరూపించాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ రాద్దాం. ఇచ్చిన సరళ రేఖాయుగ్మ సమీకరణం ఏంటిది, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ గివెన్ థింగ్లో మీరు ఏం రాస్తారు, గివెన్ ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్, గివెన్ ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ అని రాయాలి. ఓకే, అని రాసి ఇది ఈక్వేషన్ 1 అంటే పెట్టుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఇంకా పాయింట్ పి ఆల్ఫా కామా బీటా అనేది తీసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ ఆల్ఫా కామా బీటా. ఈ బిందువు నుంచి ఈ రేఖ యుగ్మం పైకి గీచినటువంటి రేఖలు దూరాల లబ్ధం అంటే ఈ బిందువు నుంచి రేఖా యుగ్మాన్ని గీచిన రేఖల దూరాల లబ్ధం అనేది మనకి ఇది అవ్వాలి. సో ఇక్కడ రేఖాయుగ్మంలో మనకు 2 సరళ రేఖలు ఉంటాయి కదా, వాటిని మనము L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0, ఇంకో రేఖ L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0 అని 2 రేఖలుగా కన్సిడర్ చేసుకుందాం. సో ఈ రేఖను మనం L1 రేఖ అనుకుందాం, ఈ రేఖని L2 రేఖ అనుకుందాం. ఓకే, సో L1 L2 రేఖలు సమీకరణాలు ఇవి మనకి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ 2hb ఫైండ్ అవుట్ చేయడం కోసం L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. ఈ రెండింటి యొక్క లబ్ధమే కదా మనకి ఇది రేఖాయుగ్మం అనేది, ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనేది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనం మొదటి థీరంలో చేసినట్టే సేమ్ L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 xy ప్లస్ L2 M1 xy ప్లస్ M1 M2 y స్క్వేర్ దట్ ఈక్వల్ టు దీనికి సమానం అవుతుంది x స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. అంతే కదా, ఫస్ట్ దీంతో ఈ రెండింటిని చేసిన, తర్వాత దీంతో ఈ రెండింటిని చేసిన. ఇప్పుడు L1 L2 x స్క్వేర్ ప్లస్ ఇక్కడ xy కామన్ తీద్దాం, ఏముంటుంది L1 M2
ఇక్కడ xy కామన్ తీస్తే ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 y స్క్వేర్ దట్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్. Comparing coefficients on both sides. On both sides. ఇరువైపులా ఎక్స్ స్క్వేర్ xy y స్క్వేర్ గుణకాలను పోలిస్తే మనకి ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ గుణకం ఏ కదా, ఇక్కడ ఎంత L1 L2, అక్కడ 2hకి ఇక్కడ ఈక్వల్ ఏంటి L1 M2 ప్లస్ L2 M1, ఇక్కడ బీకి ఈక్వల్గా ఏముంది M1 M2. ఓకే, ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి. ఇంతవరకు మనము ప్రతి తీరంలో చేసేదే. ఇప్పుడు ఏంటి మనకి పి నుంచి ఈ రేఖాయుగ్మాలకు గల దూరం ఫైండ్ అవుట్ చేయాలి. రేఖాయుగ్మాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండు రేఖలు, పి నుంచి మొదటి రేఖకి అలాగే పి నుంచి రెండో రేఖకి మధ్య దూరం చూద్దాం. ఫస్ట్ పి ఆల్ఫా కామ బీటా నుంచి L1 ఏంటి L1x ప్లస్ M1y రేఖకు గల దూరం D1 అనుకుందాం. దాన్ని D1 ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ L1 x ప్లస్లో మనకు ఆల్ఫా బీటా వస్తుంది ప్లస్ M1 బీటా బై రూట్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. ఇది ఫార్ములా మనకి. ఓకే, ఈ ఫార్ములా. నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్లో అయితే ఏం రాస్తారు, లెట్ D1 బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమ్మ బీటా టు ది లైన్. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి ఇంగ్లీష్లో. లెట్ ఇక్కడ D2 తీసుకుందాం మనం. D2 బి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ది లైన్. L2 లైన్ ఏంటి L2x ప్లస్ M2y. తెలుగులో అయితే ఈ విధంగా రాసుకోండి. ఓకే, సో D2 ఈక్వల్ టు మోడ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకి రేఖాయుగ్మం కావాలి కాబట్టి D1 ఇంటూ D2 చేస్తాం. ఓకే, D1 ఇంటూ D2, D1 D2. సో D1 ఏంటి మనకి L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. D2 ఏంటి L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో D1 D2ని మనం ప్రొడక్ట్ ఆఫ్ D అనొచ్చు. పీడీతో చూపిస్తున్నాం. పీడీ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ D. సో దట్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ఈ రెండు మల్టిప్లై అవుతాయి, రెండింటికి మోడ్లెస్ ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాం. L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా మోడ్లెస్ క్లోజ్ బై రూట్ రెండింటికి ఉంది కాబట్టి నేను ఒకే దానికే పెట్టుకొని రెండు మల్టిప్లై కదా, L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఓకే, మిస్టేక్ లేకుండా నేర్చుకోండి. స్టెప్స్ మిస్టేక్ అయినా అంటే తీరం మొత్తం రాంగ్ అవుతుంది. సో సారీ, పీడీ ఈక్వల్ టు మోడ్లెస్ L1 ఆల్ఫాతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. L1 L2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1 M2 ఆల్ఫా బీటా ప్లస్ ఇప్పుడు M1 బీటాతో L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 బీటా స్క్వేర్
బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు L1 స్క్వేర్తో రెండింటిని మల్టిప్లై చేస్తున్నా, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్తో రెండింటిని, L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. మనం ఫస్ట్ థీరంలో చేసినాం డినామినేటర్, సేమ్ అదే విధంగా డినామినేటర్ ఇప్పుడు సెకండ్ థీరంలో కూడా. సో PD ఈక్వల్ టు L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా కామన్ తీద్దాం. ఇక్కడ L1 M2 ఉంది, ఇక్కడ L2 M1 ఉంది. L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై ఇక్కడ నేనేం చేస్తున్నా, L1 L2 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కదా దాన్ని రెండింటి కలిపి పెడుతున్నా, ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. మళ్ళీ ఏం చేస్తున్నానంటే, నాకు ఇది ఒక ఫార్మాట్లో ఉండడం కోసం నేను ప్లస్ 2L1 L2 M1 M2 అలాగే మైనస్ 2L1 L2 M1 M2 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 2L1 L2 M1 M2ను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఓకే, సో దట్ ఈక్వల్ టు L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 స్క్వేర్ ప్లస్ M1 M2 స్క్వేర్ ఇక్కడ రాసుకుంటున్నా, M1 M2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మైనస్ 2L1 M1 మైనస్ 2L1 L2 M1 M2 రాస్తున్నా. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి కదా ఇంకా, ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ 2L1 L2 M1 M2ను L1 M2 L2 M1గా రాస్తున్నా, L1 M2 L2 M1 ఓకే ప్లస్ 2 ఇంటూ ఓకే, ఈ విధంగా రాస్తున్నాను ఎందుకంటే నాకు ఒక ఫార్ములా ప్రకారం వస్తుంది కాబట్టి. సో దట్ ఈక్వల్ టు L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటాని ఇటువైపు రాస్తాను, L1 M2 ప్లస్ L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై, ఇది చూడండి ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది 2AB ఈ ఫార్ములా ప్రకారం ఉంది కదా, అంటే A మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం మీన్స్ L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది చూడండి ఇది సపోజ్ ఏ ఇది సపోజ్ బి అనుకుంటే ఇది 2AB లాగా ఉంది ప్లస్ 2AB అంటే A ప్లస్ బి హోల్ స్క్వేర్, దట్ మీన్స్ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సపోజ్ దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే L1 L2 దగ్గర A, L1 M2 ప్లస్ L2 M1 దగ్గర 2H అలాగే M1 M2 దగ్గర B సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ L1 L2 A ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇదంటే 2H ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 అంటే B బీటా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 అంటే A మైనస్ M1 M2 అంటే B హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ A ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ B బీటా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4H స్క్వేర్. సో therefore product of perpendicular distances is
ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బీ బీటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఓకే, ఈ విధంగా చేయాలి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఫెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్కడ నుంచి? ఆల్ఫా కామ బీటా నుంచి. సో ఇచ్చిన సరళ రేఖ యుగ్మ సమీకరణం తీసుకోవాలి. పాయింట్ ఇచ్చినటువంటి గివెన్ థింగ్స్ రాసుకున్న తర్వాత L1 L2ని కన్సిడర్ చేసుకోవాలి. వాటి యొక్క లబ్ధము మనకి రేఖాయుగ్మం అవుతుంది కాబట్టి కంపేర్ చేసుకోవాలి. మల్టిప్లై చేసి కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇంతవరకు ప్రతి తీరంలో చేస్తాం మనం. ఇక్కడ నుంచి మనం ఏమి ఇచ్చారో దాన్ని అప్లై చేస్తాం. ఏమి ఇచ్చారు? P నుంచి మొదటి రేఖ గల దూరము D1 అనుకోవాలి. ఫార్ములా ఇది, డైరెక్ట్ ఫార్ములానే ఇది. ఓకే, అలాగే లెట్ D2 అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమా బీటా టు ద లైన్ L2 లైన్కి దూరము D2. ఇది కూడా ఫార్ములానే. ఈ రెండోటి యొక్క లబ్ధం కదా మనకు అడిగింది, ప్రొడక్ట్ ఆఫ్ ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా, అంటే D1 D2 చేయాలి. D1 D2 చేసిన. సో మోడ్లెస్ తొలగించి రెండింటిని మల్టిప్లై పెట్టిన. ఇక్కడ రూట్. సో ఈ రెండింటిని ఫస్ట్ L1 ఆల్ఫాతో ఈ రెండింటిని మల్టిప్లై చేసిన, తర్వాత M1 బీటాతో ఈ రెండింటిని మల్టిప్లై చేసిన. అవి ఇక్కడ వేసిన. ఇక్కడ కింద L1 స్క్వేర్తో రెండింటిని మల్టిప్లై చేసిన, తర్వాత M1 స్క్వేర్తో రెండింటిని మల్టిప్లై చేసిన. ఇప్పుడు పైన ఎలాంటి మార్పు లేదు, జస్ట్ ఆల్ఫా బీటా కామన్ తీస్తాము. కింద మాత్రము ఇక్కడ సపరేట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, రెండింటి కలిపి స్క్వేర్ తీసుకుంటున్నా. అలాగే నాకు ఈక్వేషన్ ఒక ఫార్మేట్లో ఉండడం కోసము నేను ప్లస్ అండ్ మైనస్ చేస్తున్నా. ఎంత? 2L1 L2 M1 M2ని. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ దీన్ని తీసుకుంటున్నా. L1 L2 M1 M2 మైనస్ 2L1 M1 M1 M2 ఇవన్నీ ఒక దగ్గర రాస్తున్నా. రిమైనింగ్ అన్నీ కూడా ఒక దగ్గర రాసిన. రాస్తే నాకు ఇది ఏ ఇది బి అనుకుంటే ఇది మైనస్ 2AB అవుతుంది. అంటే A మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది ఏ బి అనుకుంటే ఇది ప్లస్ 2AB అవుతుంది. అంటే A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ కదా, చాలా ఈజీ ఉంటుంది. ఈజీగా 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, డోంట్ నెగ్లెక్ట్. నెక్స్ట్ థీరం. షో దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై ద లైన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 అండ్ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 ఈజ్ మోడ్లెస్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ రూట్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ ప్లస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. మోడ్లెస్ అనేది న్యూమినేటర్కి డినామినేటర్కి మొత్తానికి ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 అనే రేఖాయుగ్మంతోనూ, అలాగే lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అనే సరళ రేఖతో నిర్దిష్టమయ్యే త్రిభుజ వైశాల్యం ఇది అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా, ఒక రేఖాయుగ్మం ఉంటుంది, అలాగే ఒక రేఖ ఉంటుంది. ఇది సపోజ్ రేఖాయుగ్మం అనుకుందాం. L1 అనే రేఖ, L2 అనే రేఖ. సో ఇదేమవుతుంది? L అనే రేఖ ఇచ్చినటువంటి గివెన్ థింగ్ అవుతుంది. అవునా? సో గివెన్ ఫస్ట్ మనకు Lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 ఇది ఒక రేఖ. అలాగే రేఖాయుగ్మ సమీకరణం ఏంటి? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇది రేఖాయుగ్మ సమీకరణం. ఈ ఈక్వేషన్ 2 అనేది మనకి 2 లైన్స్గా రిప్రజెంట్ చేస్తుంది. అదేంటి? ఇదే ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి మళ్ళీసారి. ఈ రేఖాయుగ్మం యొక్క రేఖలు ఈ విధంగా ఉన్నాయి. ఇది L1 రేఖ, ఇది L2 రేఖ అనుకుందాం. ఈ రేఖాయుగ్మంని సూచించే ఆ L1 L2 రేఖలు ఎలా ఉంటాయంటే OA OB, దీనిపైన A దీనిపైన B, OA OBల గుండా పోతాయి. ఇది మూల బిందువు O కదా, O గుండా పోతాయి. సో L1 అనే రేఖ OA రేఖ అవుతుంది. అవునా? సో OA దట్ ఈక్వల్ టు L1 ఈక్వల్ టు L1x ప్లస్ M1y. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఆ రేఖ అనేది. అదే OB రేఖ ఎలా ఉంటుంది? మనకి OB రేఖ L2 అనుకుందాం. L2x ప్లస్ M2y అని y అవుతుంది. సో ఇప్పుడు OA రేఖ బిందువు x1, y1 బిందువు గుండా, అలాగే OB రేఖ బిందువు x2, y2 అనే బిందువు గుండా పోతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు బిందువులను తాకుతూ పోయే రేఖ అది
ఎల్ రేఖ అవుతుంది. ఓకే, అది ఈ రేఖ అవుతుంది. LX + MY + N = 0. ఇప్పుడు అర్థమైంది కదా ఈ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రేఖాయుగ్మ సమీకరణం యొక్క ఏ 2HB వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ax² + 2hxy + by² = L1x + m1y ఇంటూ L2x + m2y. ఇది మనం ఫస్ట్ 2 థీరమ్స్లో చేసినట్టే. ఓకేనా? సో ax² + 2hxy + by² = L1xతో రెండింటిని మల్టిప్లై చేస్తే L1 L2 x ఇంటూ x అంటే x² ప్లస్ L1 M2 xy ప్లస్ M1 L2 xy ప్లస్ M1 M2 y². ఓకే, నెక్స్ట్ ax² + 2hxy + by² = L1 L2 x² ప్లస్ xy కామన్ తీస్తే L1 M2 ప్లస్ M1 L2 xy ప్లస్ M1 M2 y². ఇరువైపులా x² xy y² గుణకాలను పోల్చుదాం. పోలిస్తే a = L1 L2 అవుతుంది. 2h ఇక్కడ 2h అనేది ఇది అవుతుంది. అవునా? L1 M2 ప్లస్ M1 L2 అవుతుంది. b అనేది M1 M2 అవుతుంది. ఇంతవరకు అందరూ చేస్తారు. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా వినాలి. ప్రాబ్లం కొంచెం క్రిటికల్గా, అంటే టఫ్ ఏం కాదు, కొంచెం క్రిటికల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రేఖ 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. 1 అనే రేఖ ఏంటి? L1 రేఖ, L1 రేఖ అలాగే L రేఖ. ఈ రెండింటి యొక్క ఉమ్మడి బిందువు ఏమవుతుంది మనకు? ax1 y1 ఉంటుంది. అవునా? సో Lx + my + n = 0. L రేఖ సమీకరణం అదే కదా. అలాగే L1x + m1y. ఈ రెండు రేఖల ఉమ్మడి బిందువు x1, y1 అవుతుంది. సో ఇప్పుడు x1 y1 ఫైండ్ అవుట్ చేయడం కోసము మనం ఈ రెండు రేఖలని సాల్వ్ చేస్తే సరిపోతుంది. అవునా? సో ఈ x1 y1 బిందువు కోసం నేను ఈ రెండు రేఖల్ని సాల్వ్ చేస్తున్నా. సో దానికోసం నాకు ఏమవుతుంది? x యొక్క కోఎఫిషియంట్ L అవుతుంది, y యొక్క కోఎఫిషియంట్ m. కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? y నుంచి స్టార్ట్ చేస్తాం. y తర్వాత ఇక్కడ రాస్తాను, y తర్వాత కాన్స్టెంట్, తర్వాత x కోఎఫిషియంట్, తర్వాత మళ్ళీ y కోఎఫిషియంట్ రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ పైన x y 1 అని పెడతాం. ఇది కంపల్సరీ ఇలాగే ఇవ్వాలి. నెక్స్ట్ L1లో y కోఎఫిషియంట్ ఎంత? m1. స్థిరాంకం ఉందా? లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. x కోఎఫిషియంట్ ఎంత? L1. మళ్ళీ y కోఎఫిషియంట్ m1. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ x మిడిల్లో పెట్టుకోవాలి, y 1. x రావాలంటే వీటిని క్రాస్ మల్టిప్లై చేయాలి, y రావాలంటే వీటిని క్రాస్ మల్టిప్లై చేయాలి, 1 రావాలంటే వీటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎలానో చూద్దాం. సో x రావడం కోసం xy m ఇంటూ 0 మైనస్ రావాలి. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు మధ్యలో మైనస్ రావాలి. n ఇంటూ m1 m1. ఓకే, అలాగే దట్ ఈక్వల్ టు y కోసం ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై n ఇంటూ L1 nL1 మైనస్ 0 ఇంటూ L 0. సో దట్ ఈక్వల్ టు 1 బై L ఇంటూ m1 LM1 మైనస్ L1 ఇంటూ m L1 m. ఈ విధంగా రాయాలి. ఓకే.
నెక్స్ట్ సో ఇవే వాల్యూస్ని ఇక్కడ రాస్తాను. ఎక్స్ బై 0 మైనస్ nm1 y బై nl1 మైనస్ 0 1 బై lm1 మైనస్ l1m. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే ఎక్స్ బై మైనస్ nm1 y బై nl1 1 బై lm1 మైనస్ l1m. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ రెండింటిని అలాగే ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఎక్స్ బై మైనస్ nm1 ఈక్వల్ టు 1 బై lm1 మైనస్ l1m, కామా y బై nl1 ఈ రెండింటిని ఈక్వల్ టు 1 బై lm1 మైనస్ l1m. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ ఎక్స్ ఇలాగే పెట్టి క్రాస్ మల్టిప్లై కాదు, ఎక్స్ ఇలాగే ఉండి మైనస్ nm1 అటువైపు పంపిద్దాం. మైనస్ nm1 బై lm1 మైనస్ l1m. సో ఇక్కడ y ఇలాగే పెట్టి nl1 ఇటువైపు పంపిద్దాం. nl1 బై lm1 మైనస్ l1m. సో దేర్ఫోర్ x కామా y ఈక్వల్ టు మైనస్ nm1 బై lm1 మైనస్ l1m, కామా nl1 బై y టర్మ్ రాస్తున్నాం lm1 మైనస్ l1m. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఉమ్మడి బిందువు x1 y1 అవుతుంది, అవునా? సో వీటి యొక్క ఉమ్మడి బిందువు ఏమన్నాం? x1 y1. సో ఇక్కడ x1 y1 పెట్టుకోవాలి, నేను మర్చిపోయాను. x1 y1 అని పెట్టుకోవాలి, ఎందుకు x1 y1 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో x1 y1 x1 y1 x1 y1, అప్పుడు ఇది ఏమవుతుంది? x1 y1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ x1 కామా y1 ఇది అవుతుంది. ఓకే, ఇది ఏ అనే బిందువు, అవునా? ఇప్పుడు b అనే బిందువు x2 y2 కోసం ఏమేమి చేయాలి? 2, 3 చేయాలి. 2, 3లను సాధించాలి. సాధిస్తే మనకి ఏ బిందువు వస్తుంది? x2 అనే బిందువు వస్తుంది. ఇప్పుడు ఎల్ రేఖనే కదా 2 అనే రేఖ, ఎల్ రేఖ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0. అలాగే L2 రేఖ, ఇది L2 రేఖనే కదా, L2 రేఖ L2x ప్లస్ m2y ఈక్వల్ టు 0. ఇలా ఉమ్మడి బిందువు రేఖల ఉమ్మడి బిందువు bx2, y2 అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి x2 y2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటిని సాధించాలి, అవునా? సో ఫస్ట్ ఎల్ అనే ఈక్వేషన్ వేసుకుందాం. y కోఎఫిషియంట్ ఏముంది? m, స్థిరాంకం n, l కోఎఫిషియంట్ l, మళ్ళీ y కోఎఫిషియంట్ m. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ L2లో మళ్ళీ ఇదే విధంగా రాద్దాం. y కోఎఫిషియంట్ m2, స్థిరాంకం ఉందా? లేదు. x కోఎఫిషియంట్ L2, y కోఎఫిషియంట్ m2. ఇక్కడ ఏమొస్తుంది? x2 y2 1. ఎందుకు x2 y2 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో x2 బై క్రాస్ మల్టిప్లై, x2 కోసం క్రాస్ మల్టిప్లై, m ఇంటూ 0 0 మైనస్ nm2 y2 బై ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై, nl2 మైనస్ వస్తుంది 0 ఇంటూ l 0 1 బై ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై, lm2 మైనస్ ml2. ఓకే, సో x బై మైనస్ nm2 y2 బై x2 కదా, ఇది x2 y2 బై nl2 1 బై lm2 మైనస్ ml2.
ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి ఈక్వల్ చేయండి, తర్వాత ఈ రెండింటిని ఒకసారి ఈక్వల్ చేయండి, ఈ రెండింటిని ఒకసారి ఈక్వల్ చేయండి. x2 బై మైనస్ nm2 ఈక్వల్ టు 1 బై lm2 మైనస్ ml2 కామా y2 బై nl2 ఈక్వల్ టు 1 బై lm2 మైనస్ ml2. సో దీని నుంచి x2 ఏమవుతుంది, x2 ఈక్వల్ టు ఇది ఇటువైపు వస్తుంది మైనస్ nm2 బై lm2 మైనస్ ml2 కామా y2 ఈక్వల్ టు ఇది ఇటువైపు వస్తే 1 ఇంటూ nl2 అవుతుంది, nl2 బై nm2 మైనస్ ml2. దేర్ఫోర్ b అనే బిందువు కదా ఇది, b x2 కామా y2 ఈక్వల్ టు మైనస్ nm2 బై lm2 మైనస్ ml2 కామా nl2 బై lm2 మైనస్ ml2. సో ఇప్పుడు మనకు a x1 y1 వచ్చింది, b x2 y2 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. త్రిభుజం OAB వైశాల్యమే కదా. ఇక్కడ మనకు త్రిభుజం ఎలా ఏర్పడింది, ఇక్కడ O అనే బిందువు ఉంది, ఇక్కడ ఏ బిందువు, ఇక్కడ బి బిందువు. ఈ త్రిభుజంని వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే త్రిభుజం OAB వైశాల్యం, అవునా? సో త్రిభుజం OAB వైశాల్యం మనకు మూల బిందువు ఉన్నప్పుడు వైశాల్యం ఏమవుతుందంటే ఆఫ్ x1 y2 మైనస్ x2 y1 అవుతుంది. ఇది త్రిభుజ వైశాల్యం ఫార్ములా. సో దట్ ఈక్వల్ టు ఆఫ్ x1 y2 x2 y1 అంటే మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ నుంచి తీసుకోవాలి. ఇది x1 y1 అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ x2 y2 అవుతుంది. వీటిని మనం అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో రాసేసిన x1 y2 మైనస్ x2 y1. సో అక్కడ ఉన్నటువంటి పాయింట్స్లో తీసుకొని మనం ఇక్కడ రాయాలి. దట్ ఈక్వల్ టు ఆఫ్ మైనస్ nm1 nl2, n 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి మైనస్ n² m1 l2 బై ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. l1 సో ఈ రెండింటిని l1 m1 మైనస్ l1m ఇంటూ lm2 మైనస్ ml2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ n ఇంటూ n స్క్వేర్ l1 m2 బై lm2 మైనస్ ml2 ఇంటూ lm1 మైనస్ l1m మోడ్లెస్ క్లోజ్. సో దట్ ఈక్వల్ టు ఆఫ్ మోడ్లెస్ n స్క్వేర్ కామన్ ఉంది, n స్క్వేర్ కామన్ తీస్తున్నా, ఇంటూ ఇక్కడ మనకి డినామినేటర్లో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా. ప్లస్ ఉన్నది ముందు రాసుకుందాం, l1 m2 మైనస్ m1 l2 m1. ఓకే, నెక్స్ట్ కింద డినామినేటర్లో lm1 మైనస్ l1m ఇంటూ lm2 మైనస్ ml2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే n స్క్వేర్ ఇక్కడ ఒక ఫార్ములా యూస్ చేస్తున్నా. అదేంటంటే ఇది సపోజ్ ఏ బి అనుకుంటే ఏ మైనస్ బి రూపంలో ఉంది కదా ఇది మనకి. దీన్ని ఏం రాయొచ్చు అంటే రూట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయొచ్చు. అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయొచ్చు a మైనస్ బి ప్లేస్లో. అంటే ఇది ఏ ఇది బి అనుకుంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాస్తే మనకు a మైనస్ బికి ఈక్వల్ అవుతుంది. సో దానికోసం స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే l1 m2 ప్లస్ l2 m1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ
L1 M2 A, B అంటే L2 M1, L2 M1 ఈ ఫార్మేట్లో రాయాలి. ఓకే, చూస్తూ నిదానంగా రాయండి. బై ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. LM1తో ఈ రెండింటిని చేస్తే L రిపీటెడ్గా ఉంది కదా, L² అవుతుంది. L² M1 M2. నెక్స్ట్ LM1తో దీంతో చేస్తే L ఇంటూ M1 L2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇది మైనస్ చూడండి. M1 L2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. L1 M2 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. M కామన్గా ఉంది కాబట్టి M² అవుతుంది. L1 L2 మోడ్లెస్ క్లోజ్. సో దట్ ఈక్వల్ టు half of n² square root of L1 M2 plus L2 M1 whole square minus 4. L1 L2 పక్క పక్కన రాస్తున్నాను, M1 M2 పక్క పక్కన రాస్తున్నాను ఇలా. బై మోడ్లెస్ అనేది మనకు డినామినేటర్ కూడా వస్తుంది. L² M1 M2 మైనస్ ఇక్కడ LM ఉంది, ఇక్కడ LM ఉంది, కామన్ తీస్తున్నా. మైనస్ LM కామన్ తీస్తే L1 M2 ఫస్ట్ రాద్దాం. L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M² L1 L2 మోడ్లెస్ క్లోజ్. సో half of n² L1 M2 ప్లస్ L2 M1 అంటే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్లో నుంచి 2H, L1 L2 అంటే E, M1 M2 అంటే B. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రూట్ ఆఫ్ 2H హోల్ స్క్వేర్ మైనస్ 4 L1 L2 అంటే A, M1 M2 అంటే B బై L² M1 M2 అంటే B మైనస్ LM L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H ప్లస్ M² A. సో దట్ ఈక్వల్ టు half of n² రూట్ ఇక్కడ 2² అంటే 4 కదా, 4 ఇక్కడ 4 రెండు రూట్ల నుంచి బయటకు వస్తే 2 అవుతుంది. సో 2H², అంతే కదా, రూట్ల నుంచి 4ని బయటికి తీస్తే 2 అవుతుంది. సో ఏం మిగులుతుంది ఇక్కడ, H² మైనస్ AB మిగులుతుంది బై AM² అనేది ముందు రాద్దాం. AM² మైనస్ 2HLM ప్లస్ BL². ఓకే, ఇప్పుడు ఈ టూ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. సో దట్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ n² ఇంటూ n చూడండి, ఇది H² మైనస్ AB బై AM² మైనస్ 2HLM ప్లస్ BL². ఇది మనకి కావలసినటువంటి త్రిభుజ వైశాల్యం అవుతుంది. ఓకే, సో ఎలా చేశానో నేను అదే విధంగా నిదానంగా చేయండి, మిస్టేక్ పోకుండా. ఓకే, సో 1కి 2 సార్లు ట్రై చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. సో ఈ 3 ఇప్పుడు వరకు చెప్పినటువంటి 3 థీరమ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్, చాలా టైమ్స్ రిపీట్ అయ్యాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.